మచిలీపట్నంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపించారు. జిల్లా పరిషత్ సెంటర్లోని 5 ఎకరాల 80 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించి వాటిని తొలగించారు. ఈ ఆక్రమణలపై మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు వైసీపీ నేత పేర్ని కిట్టు స్పందించారు. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ను పట్టించుకోకుండా ప్రభుత్వం దౌర్జన్యంగా ఇళ్లను, షాపులను కూల్చేసిందని ఆరోపించారు. ఆయన వైసీపీ నేతలను టార్గెట్ చేస్తూ కూటమి ప్రభుత్వం విధ్వంసాలకు దిగటం కరెక్టు కాదని కిట్టు మండిపడ్డారు. ఎంత నీచంగా తయారైందంటే ఎలక్షన్ ముందేమో మేము తప్పితే ప్రజలను ఆదుకునేవాడు ఎవడు లేడన్నట్టు పెద్ద పెద్ద మేనిఫెస్టోలు అబద్ధాలు ఇచ్చేయడం. ఎలక్షన్ అవగానే ఏ పేదోడైతే ఈ అబద్ధాలను నమ్మి మా జీవితాలు బాగుపడతాయి, పలానా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, పలానా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఇంత ఇస్తాన్నారు, మా జీవితాలు బాగుపడతాయి అన్న కళ్ళ కన్నా ఆ పేదోళ్ళనే ఈరోజు కొట్లు కొడతాం చూస్తున్నాం. జడ్పీ సెంటర్లో ఎంత ఘోరంగా అంటే రోజువారీ ఆ కొట్ల మీద అమ్ముకున్న దాంతో కుటుంబ జీవనం సాగించే పేదలను ఈరోజు ఇబ్బంది పెట్టి ఆ కొట్లన్నీ కొట్టేశారు. కనీసం ఎందుకు కొట్టారని టీపీఓ గారిని అడిగితే నాకు కమిషనర్ ఆర్డర్ ఉందంటారు. కాదండి, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు, కోర్టు నుంచి స్టేటస్ కో ఉందని చూపిస్తుంటే స్టేటస్ కో లేదు, ఏం లేదు, కోర్టు మాకు సుప్రీం కాదు, కమిషనర్ సుప్రీం అన్నారు. మచిలీపట్నంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అధికారులు కొరడా జులిపించారు. ఇక జిల్లా పరిషత్ సెంటర్లోని 5 ఎకరాల 80 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించి వాటిని తొలగించారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ ఫోన్ లైన్ అందిస్తారు. యాకూబ్, అటు చూస్తే అధికారులు అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. దీనిపై వైసీపీ నేత పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు మండిపడుతున్నారు. అటు స్టే ఆర్డర్ ఉన్నా పట్టించుకోకుండా ఇటు తొలగిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఉదయం నుంచి మచిలీపట్నం మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున అక్రమాలు తొలగిస్తున్న పరిస్థితి. సుమారుగా 30 ఏళ్ల నుంచి అక్కడ జీవితం సాగిస్తున్న చిన్నకారు అంటే సుమారుగా బడ్డీ కొట్లు కానివ్వండి, అదే విధంగా మెకానిక్లు కానివ్వండి, కొంతమంది చిరు వ్యాపారస్తులు అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుండి అక్రమాలు అధికారులు తొలగించడం జరిగింది. అయితే గతంలో దీని మీద ఇప్పటికే ఆ చిరు వ్యాపారస్తులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. స్టే ఆర్డర్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్టే ఆర్డర్ ను కూడా పక్కన పెట్టి అధికారులు తొలగించడంతో ఇప్పటికే అక్కడ ఉన్న స్థానిక వైసీపీ అధ్యక్షుడైన పేర్ని కిట్టి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ పరామర్శించి అక్కడ ఉన్న పేదలతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఒకటే కిట్టు కూడా చెప్పేది, ఇక్కడ స్టే ఆర్డర్ లో ఉంది, స్టే ఆర్డర్ లో ఉన్న దాన్ని ఎందువల్ల తొలగిస్తున్నారు అని కూడా ఆయన స్పష్టంగా అడగడం జరిగింది. అయితే కమిషనర్ గారు తొలగించమన్నారు కాబట్టి మేము తొలగిస్తున్నాము అని చెప్పారు. అయితే కమిషనర్ తో కూడా కిట్టు మాట్లాడడం జరిగింది. నేను సెలవులో ఉన్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు తెలీదు అని కూడా ఆయన కమిషనర్ చెప్పినట్టు కిట్టు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉత్కంఠ వాతావరణం కొనసాగింది. పోలీసులకు అదేవిధంగా కిట్టుకి కొంత వాగ్వాదం కూడా జరిగింది. అక్కడ ఇప్పటికే జేసీబీలతో అక్కడంతా మొత్తం పడేయటం జరిగింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానాల దగ్గర ఉన్న ఈ కూడా పట్టించుకోవట్లేదు. ఈ రోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూడా కించపరిచేటట్టు ఇక్కడ వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఇక్కడ ఉన్న మంత్రి ప్రమేయం లేకుండా జరుగుతుందా అనేది కూడా కిట్టు ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తారు. ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఉత్కంఠ రేగింది. పోలీసులు కూడా అక్కడ వెంటనే స్పందించి అక్కడ ఉన్న పరిస్థితుల్ని ప్రస్తుతం అక్కడైతే ఈ పనులన్నీ ఆపమనే ప్రస్తుతానికి అయితే చెప్పడం జరిగింది. తదుపరి ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్న పరిస్థితులు పూర్తి స్థాయిలో అక్కడ అక్రమ కట్టడాలు సుమారుగా 30 ఏళ్ల నుంచి అక్కడ జరుగుతున్నాయి, అక్కడ నివసిస్తున్నారు అని కూడా అక్కడ ఉన్న వాస్తవులు చెప్తున్న పరిస్థితి. మనం విజువల్ లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేసాము. అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, సుమారుగా 30 ఏళ్ల నుంచి మేము అక్కడ జీవనం సాగిస్తున్నాం, జీవన ఉపాధి కోసం మేము అక్కడ ఉన్నాము అని కూడా వాళ్ళు చిరు వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కోర్టు పరిధిలో ఉన్న దీన్ని ఏ విధంగా చేస్తారు, అదేవిధంగా కిట్టు దీని మీద కూడా స్పందించడం జరిగింది. న్యాయస్థానాలకు కూడా పట్టించుకోకుండా ఇటువంటి చర్యలు చేపడితే రేపు ఖచ్చితంగా న్యాయస్థానం ముందు నిలబెడతామని కూడా. అయితే యాకూబ్, వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తూ విధ్వంసాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందని కిట్టు ఆరోపిస్తున్నారు. మరొక ఈ ఆక్రమణల తొలగింపుకు ముందు అటు చిరు వ్యాపారస్తులకు కానీ ఇళ్లలో యాజమాన్యాలకు కానీ ఏమైనా నోటీసులు జారీ చేశారు అధికారులు?
అంటే గత 2 సంవత్సరాల కిందట నుంచి ఈ సమస్య ఉంది అని కూడా కిట్టు చెప్పడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి ఈ ఆక్రమణలు తొలగించడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చిరు వ్యాపారస్తులు కోర్టుకి వెళ్ళడం జరిగింది. అక్కడ దీని మీద స్టే కూడా ఇవ్వడం జరిగింది. కొద్ది రోజుల కిందటే స్టే కూడా రావడం జరిగింది. ఆ స్టే వచ్చిన నేపథ్యంలో ఆ స్టే కూడా అక్కడ ఉన్న మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడం కూడా జరిగింది. మున్సిపల్ కమిషనర్ మటుకి ఆ స్టే సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ నా దగ్గర రాలేదు అని మున్సిపల్ కమిషనర్ కిట్టుకి చెప్పడం జరిగింది. అయితే అది అక్కడున్న లోకల్ అధికారుల మటుకి ఆ స్టే ఆర్డర్ ఉంది అని కూడా ఆయన అన్నారు అని కూడా కిట్టు చెప్తున్న పరిస్థితి. ఇదంతా పూర్తి స్థాయిలో ఈ కోర్టు పరిధిలో ఉన్న దాన్ని ఇప్పుడు ఏ విధంగా మళ్ళీ ఒక లాయర్ ద్వారా మళ్ళీ కోర్టుకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ అధికారుల మీద ఒక చర్యలు చేపట్టాలి అని కూడా ఇప్పటికే కిట్టు అయితే కోరడం అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ యాకూబ్. సార్ అవును సార్, అవును. మిమ్మల్ని కాదా మీరు నాన్నగారికి బాగాలేదు, మీరు లేరు సార్. మరి ఆర్డర్ ఎవరు ఇచ్చారు? ఆయన ఎట్ట కొడుతున్నాడు? నేను అప్పటికి చెప్పా, కోర్టు నుంచి ఆర్డర్ ఉందయ్యా, మీరు అసలు 3వ తారీఖు మీరు వెళ్ళి కౌంటర్ వేయాలి, మీరు కౌంటర్ కూడా అసలు ఆన్సర్ చెప్పకుండా ఎట్ట కొడుతున్నారంటే నాకు కమిషనర్ అండి సుప్రీం ఆయన చెప్పాడు కొట్టేస్తున్నా అంటున్నాడు సార్. మీరు చెప్పారా సార్? ఆయన అంటున్నాడా సార్? నాకు అర్థం కాదు, మీరు చెప్పారా ఆయన అంటున్నాడా? అవును, లోకల్ వాడే సార్. అంటే నాకు డౌట్ ఏంటంటే సార్, మీరు చెప్పారా లేదా అక్కడ మా దగ్గర అబద్ధాలు ఆడేస్తున్నాడా అనేది? అవును సార్, ఇక్కడ నుంచి అతనికి ఏమి ఇబ్బంది, అతను వర్క్ చేసుకున్నాను సార్. చెప్పు ఇక్కడ నుంచి అతనికి ఏమి ఇబ్బంది, అతను వర్క్ చేసుకున్నాను సార్. మీరు ఉండండి, ఇక్కడ నుంచి ఏమి ఇబ్బంది అయితే